దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 64వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేద్దాం. దేవుని కాపుదల కొరకు ప్రార్థన. దావీదు మహారాజైన దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, రాజై ఉండి తన దగ్గర విస్తారమైన సైన్యము, తనకు శక్తి అన్నీ ఉన్నాయి. కానీ దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎలా బతిమలాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఎలా తగ్గించుకున్నాడో మనం ఈరోజు నేర్చుకుందాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము అంటున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడు? దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుమని దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడుతున్నాడు. ఎందుకు తన మనవి ఆలకించుమంటున్నాడు అనేది మనకు తెలియాలి. మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో ఈ రీతిగా తగ్గించుకొని మొరపెడుతున్నావా? నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నీవు ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకైనా మనవి ఆలకించమంట అనేది మనం నేర్చుకుందాం. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఇది అన్నమాట. శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడుమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి నీవు కూడా శత్రు భయము నుండి తప్పించబడాలి, ప్రాణము కాపాడబడాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుడు ప్రార్థన వింటాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుమని అడుగుచున్నాడు. మరి నీకు కూడా శత్రు భయము అంటే ప్రాణాపాయం కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా కావచ్చు. కానీ నువ్వు కూడా ఆయన సన్నిధిలో కూర్చొని నా ప్రాణమును కాపాడుమని దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే కాపాడే దేవుడు. మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. 121వ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, ఆయన నీ కుడిపక్క యెహోవా నీడగా ఉండును, ఆయన నీ ప్రాణమును కాపాడునని అక్కడ మనకు దేవుని వాక్యము కనబడుతూ ఉంది. దేవుడు కుడిపక్క నీడగా ఉన్నాడు, అంతేకాకుండా మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్న ఆయన ప్రాణం ఏంటంటే జీవం. ఇప్పుడు ఆదామును ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల నుండి నిర్మించి వాని నాసిక రంధ్రాల్లోంచి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే యేసుక్రీస్తు యొక్క జీవం, యేసుక్రీస్తు యొక్క ప్రాణం మనలో ఉంది. కాబట్టి ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం అడుగుతున్నాడు దావీదు. మొదటిది. రెండవది ఏమంటున్నాడంటే, కీడు చేయవారు కుట్ర నుండి, అంటే శత్రువు భయం నుండి ప్రాణం కాపాడమంటున్నాడు. కీడు చేయువారి కుట్ర నుండి, చూసారా, కీడు చేసేవారు కుట్ర అంటే కీడు చేసేవాళ్ళు ఏం చేస్తారు? కుట్ర చేస్తారు. తర్వాత దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి, నిజంగా చూడు, శత్రు భయం నుండి, కీడు చేయువారు నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అని ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి 4 విషయాలు మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అందుకే దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుమని ఎందుకు అడుగుతున్నాడంటే, నన్ను విడిపించేది నీ ఒక్కడవే, నా కాపాడని ఒక్కడవే అని ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే
శత్రు భయం నుండి మన ప్రాణాన్ని కాపాడేది దేవుడు ఒక్కడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి 54వ కీర్తన 4వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఇదిగో దేవుడు నా సహాయకుడు, దేవుడు నా సహాయకుడు అని భక్తుడు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు నా సహాయకుడు, నా ప్రాణమును సేదదీర్చుచున్నాడు. నిజమే, దేవుడు మనకు సహాయకుడు. ఎప్పుడు సహాయకుడు? 46వ కీర్తన 1వ వచనం. ఎప్పుడు సహాయకుడు అంటే ఆపత్కాలమందు ఆయన్నే నమ్ముకోదైన సహాయకుడని కోరాహు కుమారులు స్తుతిస్తున్నారు. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడంటే నీకు ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు, ప్రాణప్రాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్నే నమ్ముకోదగిన సహాయకుడు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఇంటివారు అందరూ మనకు ఆపదొచ్చినప్పుడు సహాయం చేయరు, వారి వల్ల కాదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఎలాంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా భయపడకుండా, దుఃఖపడకుండా ఈ విధముగా ప్రార్థన చేసి చూడు, నువ్వు వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. అందుకే దావీదు చెప్తున్నాడు, దేవుడు నా సహాయకుడు అని చెప్తున్నాడు. కోరాహు కుమారులు చెప్తున్నారు, దేవుడు నాకు ఆపత్కాలములో దేవుడు సహాయకుడని కోరాహు కుమారులు చెప్పగలుగుతున్నారు. నీవు కూడా నీ బంధువులతో, నీ స్నేహితులతో, అందరితో నువ్వు చెప్పగలిగిందంటే ఆపదొస్తున్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అపాయాలు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా సహాయకుడు, ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటున్నానని నీవు చెప్పినప్పుడు అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే నీవు సహాయాన్ని పొందుకుంటావు. ఆ తర్వాత అద్భుతమైన కార్యాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. ప్రార్థన కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి మీరు అనేకమైన విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు. నా మనవి ఆలకింపుమని భక్తుడు కోరినట్టుగా అతని మనవి ఆలకించిన దేవుడు నీకు స్తోత్రాలు. అయా, అతని నా ప్రాణము కాపాడుమని చెప్పాడు, మీరు కాపాడేవు. అయా, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్కృలు చేయవారి అల నుండి నన్ను దాచుము అన్నారు. నీవు ప్రభా కుట్ర నుండి, దుష్కృల నుండి కాపాడి అయా తనను పోషించినందుకు వందనాలు, తనను ఆశీర్వదించినందుకు వందనాలు, తనను దాచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.